మేము అధికారంలోకి వస్తే బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా మాటిచ్చారు. ఆ మేరకు ఊరు వాడ ప్రచారం చేశారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల నుంచి ఆ డిమాండ్ వినిపించింది, 34% రిజర్వేషన్లు అమలు చేయండి అని. ఈ క్రమంలో వాటిని అమలు చేయడం కోసం ఆయన అమలు చేయకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించడని చెప్పి రంజన్ కుమార్ నేతృత్వంలో ఒక డెడికేటెడ్ కమిషన్ నియమించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నియమించారు. నియమించిన 45 రోజుల పాటు టైం ఇచ్చారు. 45 రోజుల పాటు టైం ఇచ్చారు. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించి 45 రోజుల నివేదిక ఇవ్వమన్నారు. దాన్ని పొడిగించుకుంటూ ఇప్పటికీ 6 నెలలు దాటిపోయింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ విషయాలు ఏమున్నాయి ఏంటి అనేది అసెంబ్లీలో చర్చించి ఆమోదిస్తారేమో. బట్ వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఓవరాల్ రిజర్వేషన్లు 50% దాటకూడదు అని. అంటే బీసీలకు 34% రిజర్వేషన్ అనేది ప్రస్తావన తీసుకురాకుండా 50% రిజర్వేషన్లు దాటకూడదు అని చెబుతూ ఇప్పుడు బీసీలకు 29% రిజర్వేషన్లు ఇస్తున్నారు అన్ని కలిపి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, మొత్తం 21. ఎస్సీ ఎస్టీలకు 21%, బీసీలకు 29% రిజర్వేషన్లు ఉన్నాయి. 50% దాటొద్దు అంటున్నారు. ఇప్పుడు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కోసం అని చెప్పి పార్లమెంట్ ఒక చట్టాన్ని సవరించి రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. రాష్ట్రాలు కూడా ఒక చట్ట సవరణ చేసి ఆ మేరకు ప్రయత్నాలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి చట్ట సవరణ చేస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్, ఒకటి వేచి చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కమిషన్ నివేదిక ఏంటంట, గ్రామాల ప్రాతిపదికన ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని, మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి జనాభా ప్రాతిపదికన. అంటే ఇప్పుడు సర్పంచు, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి పదవులకేమో ఒక గ్రామం యూనిట్, అందులో ఏ కులం ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, బీసీల జనాభా ఎంత, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అక్కడ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి వాళ్ళు కీలక సూచన చేశారట. ఎంపీటీసీ మండల పరిషత్ పదవులకేమో మండలం ఒక యూనిట్, జెడ్పీటీసీ జిల్లా స్థాయి పదవులకేమో జిల్లా ఒక యూనిట్, జెడ్పీ చైర్మన్లకేమో రాష్ట్రం ఒక యూనిట్, అలా తీసుకొని బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే గ్రామ స్థాయిలో, స్థానిక సంస్థల్లో గ్రామ స్థాయిలో జనాభా ఆధారంగా చేసుకొని అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి సూచిస్తూ ఉన్నట్టున్నారు. అదే విషయాన్ని ప్రభుత్వ సొంత పత్రిక లాంటివి రాసుకుంటూ వచ్చాయి. సో మరి అసెంబ్లీలో ఇదంతా పెట్టినప్పుడు తెలుస్తుంది. అంటే వైసీపీ నుంచి విమర్శలు స్టార్ట్ అయ్యాయి. 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకుండా బీసీలను మోసం చేయడం కోసం ఈ కమిషన్ ద్వారా ఇంకేవో చెప్పిస్తూ ఉన్నారు. 34% రిజర్వేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఏం చెప్పించినా కూడా అదంతా కనుక బీసీలను మోసం చేసినట్లే. 50% మించకూడదు అన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చినప్పుడు తెలియదా? ఇప్పుడు చట్ట సవరణ ఎందుకు చేయరు? చట్ట సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ చేశారు. సో ఇంట్రెస్టింగ్. ఇప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తాన చంద్రబాబు నాయుడు గారు దాని మీద నిలబడి ముందుకెళ్తారా, లేదు అనంటే ఏం చేస్తారు? అసలు పూర్తిగా ఈ కమిటీ నివేదిక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏముంది? సో అసెంబ్లీలో దాన్ని చర్చించబోతూ ఉన్నారట. మరి అప్పటి వరకు ఏమైనా వేచి చూడాలేమో. మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన సూచన ఏంటి అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఎక్కడికక్కడ రిజర్వేషన్ అమలు చేయాలి జనాభాను బేస్ చేసుకొని అని అయితే నివేదిక ఇచ్చారు అని చెప్పి అంటూ ఉన్నారు. చూడాలి వాటుడు.